పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం హైదరాబాద్ కాంగ్రెస్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ నాయక్తో ఉన్నాము. చెప్పండి, కాంగ్రెస్ హైకమాండ్ అధిష్టానము ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీనివల్ల బీసీ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి దూరం కదా? చూడండి, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీకి అనుకూలంగానే ఉంది. తీన్మార్ మల్లన్నకు ముందు షోకాజ్ నోటీస్ ఇచ్చింది, దానికి అతను రిప్లై ఇవ్వలేదు కాబట్టి పార్టీ లైన్ దాటారని చెప్పేసి అతనికి సస్పెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా నేను చెప్పే విషయం ఏంటంటే, తీన్మార్ మల్లన్న ఒక మందకృష్ణ మాదిగనో లేకపోతే గద్దరో అట్లాంటి పోరాట యోధుడం కాదు. అతను ఒక క్యూ న్యూస్ ఛానల్ నుంచి ఎదిగి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటూ వచ్చి కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని ఒక గెలిచిన ఒక మామూలు జర్నలిస్ట్. అతను రావడం వల్ల బీసీలు మాకు దూరం పోతారని అనేది అవాస్తవం. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ఉంది, రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈరోజు మల్లన్న వచ్చి కొత్తగా ఏదో షో చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందన్న మాట అవాస్తవం. బీసీల తీన్మార్ మల్లన్న లాంటి నాయకులను కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూసింది. నేనేం చెప్తున్నాను, తీన్మార్ మల్లన్నకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అతను ఓయూలో విద్యార్థి దశ నుంచి బీసీల మీద పోరాటం చేయాల్సింది. బీసీల మీద అంత ప్రేమ ఉంటే ఈరోజు క్యూ న్యూస్ పెట్టుకున్న తర్వాత ఒళ్ళు బలిసి నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే నువ్వు వీళ్ళని తోటి రాజకీయం చేసి బీసీలను పావుగా వాడుకొని ఒక సీఎం అవుదామని కలగంటున్నాడు. అది ఈ తెలంగాణలో అయితే జరిగే పరిస్థితి కాదు. ఇంకో విషయం ఏంటంటే, తీన్మార్ మల్లన్నను నేను ఒకటే అడుగుతున్నాను, నిజంగా నువ్వు బీసీలకు న్యాయం చేస్తున్నావా అన్యాయం చేస్తున్నావా? నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి బీసీలు కూడా. ఎందుకంటే బీసీలను ఇతను పావుగా వాడుకుంటాడు తప్ప నిజంగా బీసీల మీద ఇతనికి ఎలాంటి ప్రేమ లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కలిసి ఎమ్మెల్సీలో ఎన్నికల్లో పోటీ చేశారని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు చూడండి, మనం మొన్న ఎంపీ ఎలక్షన్ చూసాం. ఎంపీ ఎలక్షన్లో ఏం జరిగింది? లోపాయికారు ఒప్పందంతో బీజేపీ మాత్రమే పోటీగా వచ్చింది, బీఆర్ఎస్ తప్పుకుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే రాజకీయం చేసింది బీఆర్ఎస్. మళ్ళీ ఏమంటుంది బీఆర్ఎస్ పార్టీ? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మేమే అని చెప్తారు. మరి మీరు ఏ రకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ? మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని నిరూపించండి. అట్లా నిరూపించకుండా మీరు కోవట్టు రాజకీయాలు ఏం చేస్తున్నారంటే, మీకు గతంలో 1,00,000 ఉద్యోగాలని చెప్పేసి టీచర్లను పట్టభద్రులను మీరు మోసం చేసిన చరిత్ర మీది. మేము అధికారంలో రాగానే మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 55,000 ఉద్యోగాలు వెంబడే ఇచ్చారు. కాబట్టి 3 స్థానాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఘంటాపథంగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే గతంలో ఈ బీఆర్ఎస్ చరిత్ర ఏంది? పట్టభద్రులను మోసం చేసింది. 1,00,000 ఉద్యోగాలని చెప్పేసి ఎవరికి ఉద్యోగం చేయలేదు. భార్యాభర్తలకు విడగొట్టింది. భార్య ఈ రాష్ట్రంలో అయితే భర్త వేరే రాష్ట్రంలో అలా విడగొట్టి పట్టభద్రులను నానా హింసలు పెట్టింది. ఆ చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్న మాట ప్రకారం రాగానే 55,000 ఉద్యోగాలు పట్టభద్రులకు ఇచ్చింది, మాట నిలబెట్టుకుంది. కాబట్టి మూడు పట్టభద్రులు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. బీజేపీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో విశ్వసనీయత లేని పార్టీ. బీజేపీకి పట్టభద్రుల గురించి అసలు ఏం తెలుసు? రామకృష్ణ అనడం తప్ప వాళ్ళకి పట్టభద్రులు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ పట్టదు. మరోవైపు చూసుకుంటే బీజేపీ పార్టీ లీడర్లు కూడా తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పరిస్థితి, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్న పరిస్థితి, ముఖ్యమంత్రిని పాలన చేత కాకుండా వాళ్ళని విమర్శిస్తున్నారు. అలాగే బీసీలను మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ముస్లింలను బీసీలో కలిపిందని బీజేపీ పార్టీ విమర్శిస్తుంది. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? నేను ఒక మాట చెప్తున్నాను కిషన్ రెడ్డి గారికి, మీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే మీరు పార్లమెంట్లో మరి బీసీల రిజర్వేషన్ గురించి బిల్లు పెట్టండి.
మోడీ గారికి చెప్పండి. అరే మీరు మోడీ గారికి వెళ్ళి అడిగే ధైర్యం లేదు, అమిత్ షా గారికి వెళ్ళి అడిగే ధైర్యం లేదు. మీరా బీసీల గురించి మాట్లాడుతున్నారు. బీసీలను ఆదరించి మొదటి నుంచి ఆదరించింది చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బీసీల గురించి ఆదరించింది కాంగ్రెస్ పార్టీయే. ఇక ముందు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఈ తీర్మానం వల్ల కిషన్ రెడ్డిలు మధ్య మధ్యలో వచ్చి గాల్లో ఎగిరిపోయే వాళ్ళే తప్ప కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈ బీసీలకు ఎప్పుడు కూడా న్యాయం చేస్తూనే ఉంది, ఇక ముందు చేస్తుంది. నేనేం చెప్తున్నా కిషన్ రెడ్డి గారికి, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టే ధైర్యం ఉందా? మేము ఏది ఎత్తుకుంటే దాన్ని రివర్స్గా మాట్లాడతారు, మేము ఏది ఎత్తుకుంటే దాన్ని రివర్స్గా మాట్లాడతారు. ఇట్లాంటివి అవాకులు చవాకులు మానుకోవాలి బీజేపీ పార్టీ. ఎందుకంటే ఈరోజు మేము ప్రభుత్వంలోకి వచ్చి నేటికి 18 నెలలు 60% పనులు మేము పూర్తి చేశాము. ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీల మీద కానీ ఎస్సీల మీద కానీ ఎస్టీల మీద కానీ అందరికీ సమన్యాయం చేస్తుందని చెప్పేసి ఈ మీ మీడియా ఛానల్ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.